టీచర్స్ 100% అగ్రీ దట్ టీచర్లు ఓన్లీ విద్య బోధించడం వరకే రిస్ట్రిక్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళ క్రియేటివిటీ కొంచెం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అట్లీస్ట్ మంచి టీచర్లు, గుడ్ నెంబర్ ఆఫ్ టీచర్స్. సో వాళ్ళకి ఈ నాన్ టీచింగ్ ఫంక్షన్స్ ఇవ్వకూడదు. అది ఇవ్వకూడదంటే ప్యారలల్గా నాన్ టీచింగ్ ఫంక్షన్స్ పెట్టుకోవడానికి ఇంకొక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ పెట్టాలి అంటే మళ్ళీ అగైన్ చిన్న స్కూళ్ళు, ఇప్పుడు నేను 10 మంది పిల్లలు ఉన్న దగ్గర 2 టీచర్లు ఉంటే మళ్ళీ ఇంకో 2-3 ఎంప్లాయీస్ పెట్టడానికి కరెక్ట్ కాదు. అది తడిచి మోపడి అయిపోతుంది. అందుకని అగైన్ ఇక్కడ కూడా పెద్ద స్కూల్ ఉండాలి. పెద్ద స్కూల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మేము ఇప్పుడు ఆరుట్లలో ఒక పెద్ద స్కూల్ పెట్టాము ఒక డెమాన్స్ట్రేషన్ చేయడానికి పల్లెట్ల మోడల్లో. అక్కడ ఒక ఎస్టేట్ మేనేజర్ని పెట్టాం. సో ఎస్టేట్ మేనేజర్ అనేవాళ్ళు, సో ఎస్టేట్ మేనేజరు ఆయన కింద ఒక అసిస్టెంటు ప్లస్ ఆయన కింద ఉండే స్వీపింగ్ స్టాఫు, తర్వాత సెక్యూరిటీ స్టాఫు, తర్వాత శానిటేషన్ స్టాఫు, కుక్స్, వీళ్ళందరూ కూడా ఆయన కింద వస్తారు అనమాట. అప్పుడు టీచర్కి జాబ్ ఉండదు. ఎక్సెప్ట్ డెమోక్రసీ కాబట్టి ఎలక్షన్స్ మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఐ థింక్ దట్ వీ కెన్ అఫోర్డ్, నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో అది తప్పదు, అది స్మాల్ థింగ్. మిగతా అవసరం లేదు. ఇంక ఇప్పుడు మీరు కోడిగుడ్లు లెక్క పెట్టాలి అవసరం లేదు, కోడిగుడ్లు ఇవ్వడం అవసరం లేదు, మిడ్ డే మీల్ అవసరం లేదు, ఇంకా ఇవన్నీ ఏం అవసరం లేదు యాక్చువల్గా. సో దట్ పార్ట్ ఐ థింక్ షుడ్ బి. సో అందుకని మేము రికమెండ్ చేసిన దాంట్లో, ఇప్పుడు మేము పెద్ద స్కూల్ అన్నాము, అక్కడ ఒక 3 రకాల చిన్న స్కూల్ ఉంటాయి. అందులోనే అండర్ సేమ్ అంబ్రిల్లా 1 స్కూల్ అనే విభాగాలు ఉంటాయి. సో ప్రైమరీ విభాగము, సో మిడిల్ స్కూల్ విభాగము, సీనియర్ సెకండరీ స్కూల్ విభాగం ఉంటుంది. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క హెడ్ మాస్టర్ ఉంటారు. సో ఈ మూడింటి మధ్య మళ్ళీ ఒక హెడ్ ఆఫ్ స్కూల్ ఉంటారు. సో దిస్ హెడ్ ఆఫ్ స్కూల్ విల్ బి ఇన్ చార్జ్ ఆఫ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్. సో ది ఎస్టేట్ మేనేజర్ రిపోర్ట్స్ టు హిమ్. సో ది అకాడమిక్ కోఆర్డినేటర్ రిపోర్ట్స్ టు హిమ్. సో ది ఎక్స్ట్రా కరికులర్ కోఆర్డినేటర్ రిపోర్ట్స్ టు హిమ్. ది గేమ్స్ కోఆర్డినేటర్ విల్ రిపోర్ట్ టు హిమ్. సో ఇట్లా పెట్టుకోగలిగినప్పుడు అప్పుడు టీచర్స్ని మా రికమెండేషన్స్ ఇంకా మనకి ఎగ్జాక్ట్లీ ఎంతమంది టీచర్లు కావాలో దానికన్నా ఒక 15% ఎక్స్ట్రా టీచర్స్ ఉండాలి. ఎందుకంటే లీవ్లో ఉంటారు కదా ప్రతిరోజు కొంతమంది. ఒక 100 మంది టీచర్లు ఒక ఇన్స్టిట్యూషన్లో ఉంటే ఒక 15 మంది టీచర్లు గ్యారంటీగా లీవ్లో ఉంటారు. సో మనము ఒక మంచి ఎంప్లాయర్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లీవ్స్ కూడా ఎక్కువ ఇస్తాం మనము. సో అందుకని మనం ఎక్స్ట్రా టీచర్లు పెట్టడం అవసరం అన్నమాట ఇది. సో నేను ఇవి కొన్ని ప్రైవేట్ స్కూల్ చూసి నేర్చుకున్నాను. సో అక్కడ ప్రైవేట్ స్కూల్లో కొన్ని స్కూళ్ళలో 30% ఎక్స్ట్రా ఉంటారు. సో నేను అన్ని స్టడీ చేసినాక అసలు ఎంతమంది ఆబ్సెంట్ అయితే రోజు అని స్టడీ చేసినాక ఎక్కువ మంది కూడా ఉండాలి. సో ఈ రకంగా మనము నాన్ టీచింగ్ ఫంక్షన్స్ని సపరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము రికమెండ్ చేస్తాం. అందులో మా రిపోర్ట్లో ఉంటుంది చాలా చోట్ల మీకు అది. సో టీచర్ శాలరీకి సంబంధించి ఏంటంటే అది కూడా ఒక ఫ్యాక్చువల్ థింగ్ చెప్పాను నేను, అంటే బయట లోపల అంతా కంపేర్ చేసుకొని సో ఏంటనేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఎడ్యుకేషన్ బడ్జెట్లో 90% టీచర్స్కి వెళ్ళిపోతుంది, శాలరీస్కి వెళ్ళిపోతుంది. సో ఓన్లీ 10% మిగతా అంటే క్వాలిటీ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉంటాయి అనమాట. మేబీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇక క్వాలిటీ సంబంధించిన ఏదైనా కావచ్చు అది. ఓకే. సో అవన్నీ 10% మాత్రమే మనకు ఉంటుంది. ఇది ఎక్కడో తేడా కొడుతుందని నాకు అనిపించింది. సో దీనివల్ల ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మీరు బయట ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, సో వాళ్ళ ప్రాఫిట్ని పక్కన పెడదాం, వాళ్ళ బిజినెస్ని పక్కన పెడదాం, బట్ వాళ్ళు ఖర్చు పెట్టే విధానం చూస్తే జనరల్గా వాళ్ళకు 50% టీచర్స్ శాలరీ మీద ఖర్చు పెడతారు, ఇంకొక మిగతా 50% ఈ అకాడమిక్ యాక్టివిటీస్ మీద ఖర్చు పెడతారు వాళ్ళు, రైట్? సో అట్లాంటివి నేను చాలా చూశాను అన్నమాట. సో ఆ కాంటెక్స్లో అట్లీస్ట్ మనం ఇప్పుడున్న వాళ్ళని తగ్గించడం అనేది ఇంపాసిబుల్, తగ్గించకూడదు, కరెక్ట్ కాదు అది. సో బట్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్లో మేమేమి చెప్పామంటే రికమెండేషన్, దీనికి లింక్స్ ఉన్నాయి, ఒకదానికి లింక్స్ ఉన్నవి. సో ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్లో మీరు జిల్లా మొత్తాన్ని యూనిట్గా పెట్టుకొని రిక్రూట్ చేయొద్దు, తప్పది. సో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉందంటే ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్కి మాత్రమే రిక్రూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, సో ఆ లోకల్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏమైనా అప్లై చేస్తే సో వాళ్ళు అక్కడే సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా ఆయన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈరోజు మీకు 200 కిలోమీటర్ల దూరంలో కూడా జర్నీ చేస్తున్నారు టీచర్లు. సో వాళ్ళకి పెట్రోలు, కార్ల ఖర్చు ఎక్కువైపోతుంది. సో ఇది కరెక్ట్ కాదు, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అందుకని ఫ్యూచర్ రిక్రూట్మెంట్ సంబంధించి సో ఈ టీచర్ల శాలరీని మీరు బయట మార్కెట్ రేట్స్ కంపారిజన్తో సమతుల్యం చేయని చెప్పాము. అంటే బయట ఉన్న వాటికంటే ఎక్కువనే ఇవ్వండి, కొంచెము వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, వాళ్ళకి అన్ని రకాలు ఇప్పుడున్న హక్కులన్నీ ఇవ్వండి, కానీ బట్ శాలరీస్ని బయట దాన్ని కంపేర్ చేసుకొని చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి సో మోర్ మనీ విల్ బి అవైలబుల్ ఫర్ అకాడమిక్ యాక్టివిటీస్ అనమాట. సో ఉదాహరణకు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు, సో నేను టీచర్కి పోవాలన్నా, లేకపోతే ఇంజనీర్గా పోవాలన్నా, లేకపోతే నేను ప్రైవేట్గా పోవాలన్నా, గవర్నమెంట్ రావాలా, అది డిసైడ్ చేసుకోనివ్వండి, నో ప్రాబ్లం. సో బట్ ఈరోజు మనకి మార్కెట్లో పుష్కలమంగా మనకి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బీఈడీలు ఉన్నారు, ఎంఈడీలు ఉన్నారు, అందరూ ఉన్నారు మనకి. సో ఇలాంటి సిచ్యుయేషన్లో సో మనము అంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఒక CEO అండి.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ది స్టేట్ అనమాట. Hmm. సో హీఈస్ ఆల్సో రన్నింగ్ లైక్ కంపెనీతో పాటుగా ఒక సొసైటీ, అంటే ఒక సామాజిక స్పృహ ఉన్న సొసైటీని కూడా రన్ చేస్తున్నట్టుగా అనుకోవాలి మనము. Hmm. ఇదంతా కూడా వాల్యూ ఫర్ మనీ. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ప్రజల డబ్బు కాబట్టి ఇష్టమైనట్టు మేము ఖర్చు పెడతామని మరి ఇది ఎందుకు వచ్చింది సార్ బయటికి? బికాస్ మీరు అన్న స్టేట్మెంట్లో అయితే సమ్వేర్ కుడ్ బి యాక్సెప్టెడ్ ఇన్ ఫ్యూచర్ అనేది వినిపించమాట. బట్ ఎందుకు ఈ మాట వచ్చింది? టీచర్ సాలరీస్ తగ్గించమన్నారు ఆకునీరు మురళి అని చెప్పి, బహుశా ఫార్ అవే ఫ్రమ్ ద స్టేట్మెంట్ దట్ విచ్ యు ఆర్ గివింగ్ రైట్ నౌ. ఎందుకు వచ్చింది స్టేట్మెంట్ బయట? మీరు బిట్వీన్ ది లైన్స్ చదవండి. ఇప్పుడు రిపోర్ట్ తీసుకోండి, మా రిపోర్ట్ మొత్తం కూడా Hmm. దాంట్లో మనకి వెబ్సైట్లో ఉంది క్లియర్గా. సో ఫస్ట్ మేము సీఎం గారు సబ్మిట్ చేసిన తప్ప ఆ క్షణం నుంచి మేము దాంట్లో వెబ్సైట్లో పెట్టేసాం. Hmm. సో ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏమన్నా వెబ్సైట్లో పెట్టినందుకు. సో ఇప్పటికీ కర్ణాటక కమిషన్ వెబ్సైట్ లేదు. సో మాకడ ముందే ఇచ్చారు వాళ్ళు, బికాజ్ మాకడ ముందే కాన్స్టిట్యూట్ అయింది. సో ఇది ఏంటంటే మేము చెప్పింది చాలా క్లియర్గా బిట్వీన్ ది లైన్స్ మీరు చదివితే కూడా ఇట్ ఈజ్ వీ హ్యావ్ మేడ్ ఏ కామెంట్ దట్ బయట కంటే ఎక్కువ అనేది కామెంట్ చేస్తాం. తగ్గించమని చెప్పాలి మేము. అండ్ ఫ్యూచర్ రిఫరెన్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్ చెప్పాలి, చాలా క్లియర్గా ఉంది కదా. Hmm. Hmm. కానీ టీచర్స్ ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయి ఉంటారు. యూనియన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది టీచర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీ స్టేట్మెంట్ ఏం తప్పులేదు సార్ అని కూడా చెప్పిన ఉన్నవి. Hmm. బట్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ అట్లాగే మాట్లాడాలి, బికాజ్ దే ఆర్ దేర్ ఫర్ టు ప్రొటెక్ట్ ది రైట్స్. కానీ ఇక్కడ రైట్ అనే క్వశ్చన్ కూడా రాదు, ఎందుకంటే ఉన్న యూనియన్స్లో మెంబర్స్లో సీఎం గారు చెప్పారు, కేశవరావు గారు చెప్పారు, నేను చెప్పాను, తగ్గవు అట్లాగే ఉంటాయి అని. Hmm. బట్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఏమో తెలియదు. ఐ డోంట్ నో వై దే ఆర్ కామెంటింగ్ లైక్ దట్, బట్ ఇట్ ఇస్ నాట్ ఫర్ దెమ్.